వైఎస్ వివేక గారి హత్య కేసులో ఏం జరుగుతుంది అసలుకి? ముఖ్యంగా చూస్తే గనక వైఎస్ వివేక గారి హత్య కేసులో సిబిఐ విచారణ చేసిన వాళ్ళల్లో ఒక్కొక్కరుగా చనిపోతూ వస్తున్నారు. అలాగే చూస్తే గనక వైఎస్ అభిషేక్ రెడ్డి గారు, మేము ఒక పక్కన ఎవరైతే చనిపోయారో ఆ డెడ్ బాడీకి సూచెస్ వేస్తూ, అంటే కుట్లు వేసే సమయంలో, కుట్లు వేసి బట్టల్లో చుట్టే సమయంలో బయట ఎవరో గుండె నొప్పితో చనిపోయారని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిన వైఎస్ అభిషేక్ రెడ్డి ఈ రోజైతే కనుక చనిపోవడం జరిగింది. కానీ కొన్ని ఇంటర్నల్ న్యూస్ ద్వారా వస్తున్న వార్తలు ఏంటంటే చనిపోయి 3 రోజులు అవుతుంది, కానీ 3 రోజుల నుంచి బయటకు రానివ్వట్లేదు దీన్ని. ఒకవేళ ఈ వార్త బయటకు వస్తే గనక జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో అని చెప్పే తిరుపతి దుర్ఘటనకి ప్లాన్ చేశారా లేదా అనేది నిజాలు త్వరలో బయటకు వస్తాయి. సరే, ఇవంతా ఒక పక్కన పెడితే గనక అసలు ఏం జరుగుతుంది వైఎస్ వివేక గారి హత్య కేసులో? ఎంతమంది చనిపోతున్నారు? రంగయ్యని చంపడానికి ప్లాన్ చేశారు. ఎవరైతే గనక వాచ్మెన్ ఉండారో ఆ రంగయ్యని చంపడానికి ప్లాన్ చేశారు, కానీ త్రుటిలో తప్పించుకున్నాడు ఆయన. అలాగే చూస్తే గనక హైదరాబాద్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణించిన కారు డ్రైవర్ కూడా చనిపోయారు. అది అనుమానాస్పద మృతిగానే కేసు నమోదయ్యి ఉంది. ఇంకో విషయం తీసుకుంటే గనక కరోనా పీక్స్ గా ఉన్న సమయంలో భారతి గారి తండ్రి అయిన ఎవరైతే గనక వైఎస్ అభిషేక్ రెడ్డి అలాగే భారతి గారి తండ్రి ఇద్దరు డాక్టర్లే, ఇద్దరు కలిసి ఏదైతే డెడ్ బాడీకి కుట్లేశారో, వైఎస్ వివేక గారి డెడ్ బాడీకి కుట్లు వేశారో, వాళ్ళలో ఈసీ గంగిరెడ్డి గారు ఆయన చనిపోవటం జరిగింది. ఏం జరుగుతుంది? ఒకరి తర్వాత ఒకరు ఇంత జరుగుతుంటే గనక ఇంకా సిబిఐ ఎందుకు మౌనం వహిస్తుంది? ఈ హత్య వెనకమాల ఉన్నది ఎవరు? గత 6 నెలల నుంచి వెంటిలేటర్ మీద ఉన్నారు. ఏం జరిగింది? ఇక్కడ చూస్తే కనుక ఒక పద్ధతి ప్రకారం గడిచిన 3 రోజులుగా కొన్ని మీడియా ఛానళ్ళు, కొన్ని యూట్యూబ్ ఛానళ్ళలో కొంతమంది చేత వీళ్ళు స్ప్రెడ్ చేపిస్తుందంటే బ్రెయిన్ సెల్స్ డెడ్ అయిపోయినాయి, అందువల్ల ఆయన చనిపోయారని చెప్పి నిదానంగా జనాల్లోకి ఎక్కించడానికి కొన్ని మీడియా ఛానళ్ళ ద్వారా ప్రచారం చేస్తున్నారు. 6 నెలల క్రితం అతను డాక్టరే, అతనికి తెలియదు ఆయన హెల్త్ కండిషన్ ఎలా ఉందనేది? మరి ఎలక్షన్లకు ముందలే కదా ఆయన వచ్చి తొడగొట్టి నిలబడదాం మనం అని చెప్పి ప్రచారం చేసింది. అంత యువనాయకుడు అకస్మాత్తుగా బ్రెయిన్ డెడ్ ఎలా అయింది ఆయనకి? ఏమి యాక్సిడెంట్ ఎక్కడ జరగలేదు, యాక్సిడెంట్ జరిగినట్టు కూడా ఎక్కడ న్యూస్ కూడా రాలేదే. మరి అలాంటి వ్యక్తి 6 నెలల పాటు కోమాలో వెంటిలేటర్ మీద ఉండి చనిపోవటం జరిగిందంటే గనక దాని వెనకమాల ఉన్న శక్తులు ఏమనుకోవచ్చు అంటారు? ఒకానొక సమయంలో ఎవరైతే గనక అవినాష్ రెడ్డి సిబిఐ వైఎస్ వివేక గారి హత్య కేసులో సిబిఐ చేతిలో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తే గనక అభిషేక్ రెడ్డి అక్కడ ఎంపీగా పోటీ చేస్తారని చెప్పి ఒకానొక సమయంలో చర్చలు కూడా నడిచినాయి. ఏదైతే కడప ఎంపీ సీటు కోసం, కడప ఎంపీగా ఎవరు పోటీ చేసినా సరే, పోటీ చేయాలనుకున్నా సరే ఎందుకు చనిపోతున్నారు? వైఎస్ వివేక గారు అలాగే చనిపోయారు. ఇప్పుడు వైఎస్ అభిషేక్ రెడ్డి ఎక్కడుంది లోపం? ఇక్కడ ఒకటి చూస్తే కనుక అందులో ప్రధాన అనుమానితుడు శ్రీనివాసరెడ్డి సూసైడ్ చేసుకున్నారు. వైఎస్ వివేక గారి హత్య కేసులో అనుమానితుడు శ్రీనివాసరెడ్డి సూసైడ్ చేసుకున్నారు. గంగాధర్ రెడ్డి హిట్ అండ్ రన్ కేసులో చంపేశారు. వాచ్మెన్ రంగయ్య ఇంత వెంట్రుక వాసిలో తప్పించుకున్నాడు. వెనకమాల నుంచి గుద్దేసి పోదామని చూస్తే పాపం ఆయన అదృష్టం బాగుండి తప్పించుకున్నాడు. డ్రైవర్ నారాయణ చంపేశారు. ఆయన ఇందాకే చెప్పుకున్నట్టు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి వైఎస్ భారతి కలిసి వచ్చారో ఆ కారు డ్రైవరు ఈసీ గంగిరెడ్డి చనిపోయినప్పుడు ఏం చెప్పారండి? కరోనా పీక్స్ లో ఉంది, కరోనా కాదు హార్ట్ అటాక్ తో చనిపోయాడు అన్నారు. హార్ట్ అటాక్ తో ఆయన ఫోటోలు గనక మనం గమనించినట్టయితే గనక మొహం నిండా ఇదంతా రక్తం కారినట్టు కానొస్తుంది ఎక్కడెక్కడ. అది అనుమానాస్పదంగానే ఉంది. ఇక్కడ చూస్తే గనక వైఎస్ అభిషేక్ రెడ్డి చనిపోయారు. దీని గురించి ఏం మాట్లాడతారు ఇప్పుడు?
వైఎస్ వివేక గారి హత్య కేసు అటు ముందలకి పోవటం లేదు, వెనక్కి రావటం లేదు. కానీ అందులో అనుమానితులుగా ఉన్నారు. అందులో స్టేట్మెంట్ ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళు మిస్ అవుతున్నారు. మిస్ అవుతున్నారంటే ఇక్కడ కింద కనపడకుండా పోవడం కాదు, అసలు భూమి మీద లేకుండానే పోతున్నారు. దీని వెనక మళ్ళీ ఏం కుట్ర ఉందనుకోవాలి? మరి ఇక కుట్ర లేదని ఎందుకు అనుకోవాలి? కుట్ర ఉంది అని చెప్పి బరాబర్ అనుకోవచ్చు. ఎందుకంటే వైఎస్ వివేక గారు అడిగిందేంటి? కడప ఎంపీ సీటు. ఎంపీ సీట్ ఇవ్వటం ఇష్టం లేక పంపించేశారు. మరి ఇదే వ్యక్తి మరి చేసిందేంటి? ఈరోజు వైఎస్ అభిషేక్ రెడ్డి దీని వెనకమాల కుట్ర కోణం కాదు, అసలు ముఖ్యంగా తిరుమల ఘటన డైవర్ట్ చేయటం కోసం మాత్రమే 3 రోజుల నుంచి తిరుమల ఘటన చేశారు. ఈ వైఎస్ అభిషేక్ రెడ్డి అనే వ్యక్తి చనిపోయిన విషయాన్ని బయటకు రాకుండా, ఒకవేళ బయటకు వచ్చినా సరే అందరు తిరుమల గురించి మాట్లాడుకునే విధంగా ప్లాన్ చేశారు అని నేను అంటున్నా. ఎందుకంటే కనుక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ మిగతా నాయకులు కానీ కొంతమంది హాస్పిటల్లోకి అరుచుకుంటూ వెళ్ళటం, నోరుంద కదా అని చెప్పి గంగిరెద్దులాగా అరుచుకుంటూ వెళ్తుంది రోజా. హాస్పిటల్లో ఎవరైనా జై జగన్ అని నినాదాలు చేస్తా, అదేమన్నా రోడ్డు అనుకున్నావా, నీ కొంప అనుకున్నావా? 200 మందిని మందనేసుకెళ్లి సెలైన బాటిల్ పీకి అక్కడ ఉన్న జనాలను చంపేసి, ఇంకా జనాలను చంపేసి ఇష్యూని పెద్ద చేద్దామని చూశారు. కానీ వల్లగాల. అప్పటికి సెలైన బాటిల్ పీకడానికి ప్రయత్నించారు, వల్లగాల. ఇంత ప్రయత్నం ఎందుకు చేశారా అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకైతే గనక అర్థం కాలేదు. అసలు ఏం జరుగుతుంది, నిజంగానే ఒక ప్రతిపక్ష నేత వెళ్తే తప్పైంది అన్నట్లు ఇప్పుడు దాకా సమర్థించుకుంటూ వచ్చారు. కానీ ఈ రోజు అర్థమవుతుంది ఏంటంటే గనక, ఆ రోజు వెళ్ళినప్పుడే ఇంకా కొంతమందిని గనక చంపేసి ఉంటే గనక అసలు అభిషేక్ రెడ్డి చనిపోయాడనే విషయం వార్త బయటకు కూడా తెలిసేది కాదు. ఏదో న్యూస్ లో ఒక పక్కన చిన్న ఐటమ్ వేసేసి చనిపోయాడు, నివాళులు అర్పించిన జగన్మోహన్ రెడ్డి అంటూ ఏదో చిన్న కథలు లేవాళ్ళు. కానీ ఇక్కడ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే గనక వైఎస్ అభిషేక్ రెడ్డికి చనిపోవటం వెనక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి హస్తం. అలాగే చూస్తే గనక దీని వెనక మన పెద్ద కుట్ర కోణం అయితే ఉందనిపిస్తుంది. 6 నెలల నుంచి ఏనాడు అభిషేక్ రెడ్డి హాస్పిటల్లో ఉన్నాడని చెప్పి హాస్పిటల్ నుంచి బయటకి తీసుకురాలేదనుకోవచ్చు. ఎందుకు తీసుకురాలేదు? మరి ఎందుకు తీసుకురాలేదు? హాస్పిటల్లో ఉన్నాడని న్యూస్ కూడా ఎందుకు రానిలేదు? ఈవెన్ మీ సొంత ఛానల్ ఉంది కదా, సొంత పేపర్ ఉంది కదా, దాంట్లో కూడా ఎందుకు రానిలేదు? అంటే ఇదెంత సీక్రెట్ గా దాచిపెట్టాల్సిన అవసరం ఏంది హెల్త్ కండిషన్ గురించి? మిగతా నాయకులది అయితే గనక 1 పోసాడు 2 పోసాడు అని చెబుతారు కదా. ఏమ్మా సాక్షి, మీరైనా రానిలేదా? ఏమ్మా భారతి, నువ్వైనా చెప్పాలి కదా. సాక్షిలో ఒక చిన్న ఐటమ్ అయినా వేయండి అభిషేక్ రెడ్డికి హెల్త్ కండిషన్ గురించి అని చెప్పి, ఒక చిన్న ఐటమ్ అయినా అయిపోయచ్చు కదా. ఇవన్నీ చూస్తుంటే పక్కా స్కెచ్ ప్రకారమే అభిషేక్ రెడ్డి అనుమానాస్పద మృతి అనిపిస్తుంది ఇక్కడ. దాన్ని కవర్ చేయడానికి కోసమే తిరుమల ఘటన జరిగింది అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. దీంట్లో ఎలాంటి డోకా లేదు. ఎందుకంటే ఆ 100-200 మందిని వేసుకుని ఐసీయూలోకి వెళ్ళి అక్కడ ఏదో ఒక గలాటా చేసి జనాలు చనిపోయేటట్టు చేసి ఇష్యూని పెద్దది చేసి జనాలందరూ తిరుమల గురించి మాట్లాడుకునే సమయంలో అభిషేక్ రెడ్డిని తీసుకెళ్లి ఖననం చేద్దామని చెప్పి అనుకున్నారు. కానీ తిరుమల ఘటనలో ప్రభుత్వం సత్వరమే స్పందించింది. అలాగే చూస్తే కనుక యంత్రాంగం స్పందించింది. కాబట్టి వీళ్ళ ఆటలు సాగలేదు. ఈ రోజు బయట పెట్టాల్సి వచ్చింది. మరీ ముఖ్యంగా చూస్తే గనక జగన్మోహన్ రెడ్డికి అడ్డం వస్తే గనక అన్న లేదు, తమ్ముడు లేదు, తండ్రి లేదు, బాబాయ్ లేదు, అమ్మ లేదు, చెల్లి లేదు, ఎవరినైనా సరే తప్పిస్తాడు అనుకోవడానికి ఉదాహరణే ఇది నిలుస్తుంది అనుకోవచ్చు.